ఈరోజు ఎట్లాగైనా చికెన్ తినాలని ఎంతో ఆశగా చికెన్ తెస్తే ఆ చికెన్ ఎప్పుడుదో నిన్నటిదో మొన్నటిదో షాప్లో ఇట్లా పెట్టి అమ్మేసిర్రు. అది కొద్దిగా నాకు డౌట్ రాకుండా ఏం చేసిర్రు అంటే దాని మీద పసుపేసి కాల్చి ఇచ్చిర్రు. మన కాల్చిన మంచిదని దాన్ని తెచ్చుకున్న 100 రూపాయలు పెట్టి అది ఇంటికి తెచ్చి దాన్ని వండి చూస్తే రుచి ఏం లేదు, అసలు తెల్లగా కనిపిస్తున్నాయి. తింటే నాకైతే వాంతింగ్ వచ్చినట్టు అనిపించింది. ఏం బాగాలేదు చికెన్, అసలు అయితే చికెన్ అయితే పడేసిన, ఏం బాగాలేదు. మనం మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే అంటే నిన్నటి నుంచి గిన్నెలు అట్లనే ఉన్నాయి, కడగలేదు. చికెన్ కచ్చరా ఇది వేసిన మొత్తం ఏం బాగాలేదు, అసలు ఎందుకు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం మార్కెట్ పోయి వచ్చినాం, కూరగాయలు అయితే తెచ్చినాం. ఏదో మిరపకాయలు టమాటా అయితే పోయిన వారందే, బీరకాయ తెచ్చిన. ఈ ఆలుగడ్డలు పోయిన వారమే, ఈ ఒక్క టమాటా ఉంది. బెండకాయలు ఇన్నే తెచ్చినాం. ఎక్కువగా అయితే కూరగాయలు అయితే తేలేదు మనము, కొద్దిగానే. ఇంకోటి మనం ఈరోజు ఇంటికాడ ఉండి వాటర్ కూడా తేలేదు, అసలు వాటర్ కూడా లేదు, మొత్తం అయిపోయింది. చూడండి, మార్నింగ్ తాగనీకి అయితే అసలు ఏం లేదు. పోయిన వారం తెచ్చిన ఈ మొత్తం ఎట్లనో అయినాయి చూడు, మొత్తం అట్లనే ఉంచి 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 మొత్తం పాడైపోయినాయి. దీన్ని మార్నింగ్ వండుదాము అనుకున్నా, అయితే ఇది ఇంకా వండేది ఏం లేదు. ఇది మొత్తం పాడైపోయింది కాబట్టి పడేయడమే. స్టవ్ మొత్తం ఒక వారం రోజు నుంచి నైట్ డ్యూటీ కాబట్టి మొత్తం వండి వండి ఎంత గలీజ్గా అయిపోయింది చూడండి, ఎట్లయిపోయింది మొత్తం. మనమైతే ఇప్పుడు గిన్నెలు అయితే కడిగేస్తున్నాం. తిన్నది మొత్తం చాలా ఎక్కువైంది గిన్నెలు మొత్తం. ఎప్పటికప్పుడు కడిగేయాలి, లేకపోతే చాలా గలీజ్గా కనిపిస్తుంది. అందుకని గిన్నెలు అయితే కడగడం అయిపోయింది మొత్తానికి. ఏదో మొత్తం కడిగేసిన. స్టవ్ మాత్రం ఒకటే కడగలేదు, ఈరోజు ఇంటికాడ ఉండి కూడా కడగలేదు నేను. ఇదైతే ఇప్పుడైతే మనం రాత్రి అయింది కాబట్టి డోర్ మూసేయాలి, ఎందుకంటే ఇక్కడ పిల్లిళ్ళు ఎక్కువ తిరుగుతాయి కాబట్టి. మళ్ళీ ఈ కిటికీలకి లోపల వచ్చి మొత్తం ఏమేమో పడేస్తాయి కిందికి. మనమైతే ఇప్పుడు లైట్ బంద్ చేసి, బయట అయితే ఫుల్ వర్షం పడుతుందండి, చాలా అంటే చాలా వర్షం పడుతుంది. అసలు మార్నింగ్ 2-3 డేస్ నుంచి పడలేదు, కానీ ఇప్పుడైతే ఫుల్గా పడుతుంది. బయట కానీ పోనీకి అయితే లేదు, అసలు అంతగానం వర్షం పడుతుంది మొత్తం. నేనైతే ఇట్లా బాత్రూమ్ పోతుంటే జారి పడ్డా, మొత్తం టైల్స్ బండలు వేసిర్రు ఈడ, అందుకని చూడండి సామాన్ ఇంట్లో పెట్టిర్రు. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడు 6 అవుతుంది లేచిన. మొత్తం పొగగా మంచు లెక్క ఉంది, వర్షం పడేటట్టు మబ్బుగా. కొద్దిగా చలి అయితే పెడుతుంది. ఇప్పుడైతే 6 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వంట అయితే చేయాలి పోనీకైతే. చూడండి ఎంత మబ్బుగా, ఇప్పుడు కొద్దిగా తెల్లారిందనమాట. ఇప్పుడు 6:20 అవుతుంది. కొంచెం సూర్యుడు వచ్చినట్టు చేస్తున్నాడు మనకు. ఇప్పుడు బియ్యం అయితే మనం ఒక ఎన్ని గ్లాసులు అంటే ఒక 2.5 తీసుకుందాం. ఇదో ఒక గ్లాసు, ఇంకా ఒకటి ఇది మా మామ వాళ్ళు పంపిన బియ్యం. ఇది చాలా రోజులైంది. కొద్దిగా లోపల పురుగులు ఉన్నట్టు, 2 పురుగులు ఉన్నట్టు ఉంది. అంటే చిన్న చిన్న పురుగులు, అవన్నీ ఏరేసి మంచిగా దీంతో సగం, మొత్తం 2 సగమైంది. అందుకని మొత్తం ఏరాలన్నమాట. ఇది పండించిన బియ్యం కాబట్టి. ఇంత పొద్దునే వంట చేయడం అంటే చాలా కష్టంగా ఉంది నాకైతే. అసలు ఆడవాళ్ళు అసలు ఎట్లా చేస్తారో ఏమో, నాకైతే అర్థమవుతలేదు. ఇంత పొద్దున లేచి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం, అంటే చాలా కష్టంగా ఉంది. అయినా తప్పదు కదా మనకు. గిరుగులు అన్నీ ఏరేసినాం మనం. ఇప్పుడైతే ఈ గిన్నెలో పెట్టి కడగాలన్నమాట బియ్యం మొత్తం నీట్గా. ఇది కొంచెం పాతగా అయినట్టుంది బియ్యం, అందుకని కొద్దిగా చాలా సేపు కడగాలన్నమాట. ఒక 5 సార్లు అయినా కడగాలి. అందుకని లోపల ఉన్న దుమ్ము గిమ్ము, ఏమైనా పురుగుల దుమ్ము ఏమైనా ఉంటే కూడా అన్నీ పోతాయి. అందుకని మీరు కూడా చాలా మంచిగా కడగండి. ఇక్కడ ఏమో నల్లగా ఏమో ఉంది, ఇలాంటివి ఉంటాయి, ఇవన్నీ ఏరేయాలన్నమాట. లేకపోతే ఇట్లనే ఉంటే మన కడుపులోకి అయితే పోతుంది. అది పోతే చాలా మంచిది కాదు, చాలా డ్యామేజ్ అనమాట. ఇప్పుడైతే మనమైతే బియ్యం కడుక్కుందాం. ఎన్నిసార్లు అంటే 5 సార్లు అయినా కడుక్కోవాలి. ఇప్పుడు మీకు ఎట్లా కనిపిస్తుందో చూపిస్తా. మొత్తం దుమ్ము ఎట్లా లేస్తుందో, లోపల ఉన్న అది వడ్లల్లో కత్తెర ఉంటుంది కదా, అది మొత్తం కనిపిస్తుంది. మీకు చూపిస్తా అండి. ఇట్లా కడగాలన్నమాట. అన్నప్పుడు లోపల ఉన్న
కచర గీచర ఏమైనా ఉంటే మొత్తం పైకి వచ్చేస్తుంది నీట్గా. ఇట్లా నలిపినట్టు కూడా చేయాలి. అప్పుడు అది బియ్యం బాగా కడిగి అది దుమ్ము అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం నల్లగా కనిపిస్తుంది, పురుగు అలాంటివన్నీ వచ్చేసినాయి. చూడు ఎంత తెల్లగా అయింది చూడు. ఇట్లా అనమాట బియ్యం మీద ఉన్న వైట్ కలర్ దుమ్ము మొత్తం పోతుంది. ఇప్పుడైతే మనం బీరకాయ కూర చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇది కొద్దిగా పచ్చిగా ఉంటుంది, తొందరగా పాడైపోతుంది కదా. అందుకని దీనికి తొందరగా వండేద్దామని అనుకున్నా. అందుకని దీన్నే ఫస్ట్ ఇంకా ఆలుగడ్డలు, బెండకాయలు అవి కూడా ఉన్నాయి. బెండకాయ అయితే ఒక 2-3 రోజులు కూడా ఉంటుంది. ఈ బీరకాయ అనేది తొందరగా మాడిపోతుంది, అది పుచ్చిపోతుంది. అందుకని దీనికైతే వండాలనుకొని దీనైతే ఇప్పుడు మొత్తం గీకి పైన ఉన్న తోలు మొత్తం తీసేసి దీనికైతే కూర చేద్దామని అనుకున్నా. ఇప్పుడు దీన్ని మొత్తం సాఫ్ చేయాలి. ఫస్ట్ తోలు అనేది బాగా నీట్గా తీసి లోపల వైట్గా కనిపిస్తుంది చూడు, అంతవరకు తీసేయాలి. అంతవరకు తీసి తర్వాత నీటిలో కడగాలన్నమాట. నీటిలో కడిగేసి కోయాలి. మనకైతే ఇప్పుడు గీకడం అయితే కాలేదు, 2 ఉన్నాయి. చాలా మన బీరకాయని అయితే మొత్తం ముక్కలు కోయడం అయితే జరుగుతుంది. చూడండి ఎంత నీట్గా మంచిగా వైట్గా కనిపించేటట్టు అయితే గీకిన మొత్తం తోలన్నీ తీసేసిన. ఇప్పుడు ముక్కలు అయితే కోసేసి ఏదో స్టవ్ మీద అయితే అన్నం వండడానికి అయితే గిన్నె పెట్టేసిన. నీళ్ళు అయితే వేడవుతుంది అన్నమాట. ఇప్పుడు గిన్నె తీసుకుంటున్నాం. గిన్నె తీసి అది పొయ్యి మీద పెట్టేసి దానిలో ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. రెడీ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఒకటి మనకు కూరలో వేసుకునే ప్రాసెస్ అంతా తీసుకోవాలి. మనం తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. మనం అది ఆయిల్ వేసి తర్వాత దాని ప్రాసెస్ వేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేయాలన్నమాట. చూడండి కొద్దిగా కరివేపాకు కూడా ఎండిపోయినట్టు ఉంది. చూడ ఎంతగానం ఎండిపోయిందో, చాలా ఎండిపోయింది కరివేపాకు. టమాటా అన్నీ కోసుకున్నాం, ఒక మిరపకాయను కూడా కోసుకున్నాం, ఉల్లిగడ్డలు అన్నీ కోసుకున్నాం. మనం ఇప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుందాం. ఎందుకంటే దూరంగా ఉంటే ఆడ వచ్చి అది అందుకునే వరకు కూర అనేది మాడిపోతుంది. ఫస్ట్ అయితే ఇది వేద్దాం మనం ఆయిల్లోకి. ఆయిల్ వేసినాం, వేడవుతుంది. ఏదండి ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు వేసాం. ఇప్పుడైతే మన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా మాడినాకనే మన అది బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు టమాటా వేసుకుందాం. దీని తర్వాత కొద్దిగా అది ఆయిల్లో కొద్దిగా మాడాలన్నమాట. కొంచెం నల్లగా మాడినాకనే మనం బీరకాయ వేసుకుందామని ఇంకా దీన్ని అయితే ఇట్లా కలిపేద్దాం. నాకు కూర చేయడానికి వచ్చు, కానీ చాలా రోజులు అయింది కాబట్టి కొద్దిగా మర్చిపోయినట్టు, ఏదో సడన్గా గుర్తు రావట్లేదు ఈరోజు. అయితే మొత్తానికైతే కూర అయిపోయింది మనకు. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ నీటిలో ఇంకా మనం అది కట్ చేసిన చెత్తనైతే కలుపుకుందాం. ఇట్లనే పెడితే మనకు గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని అయితే పక్కనైతే పెట్టేస్తున్నాం. మన కూర రెడీ అయింది కాబట్టి ఇప్పుడు దింపేసి మనం ఇప్పుడు స్నానం చేయడానికి అయితే పోవాలి. కూర రెడీ అయిపోయింది. కొద్దిగా స్పూన్తో కలుపుకుందాం. అయిపోయింది కూర, దింపేయడమే. ఇప్పుడు దింపేస్తున్నా. అంటే కొద్దిగా ఇప్పుడే వాటర్ వేసినాం కదా, దీనికైతే కొద్దిగా చెప్పినా కదా ఇది మొత్తం ఖరాబ్ అయింది. దీనిలో కచరా అయితే వేసేస్తున్నా. ఇంత కష్టపడి తెచ్చింది కూడా వేస్ట్. కూరగాయలు ఒక్కనే ఉన్నా కాబట్టి కొద్దిగా లేట్గా ఉండడం వల్ల ఇట్లా మొత్తం పాడైపోతుంది. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంత డబ్బులు పెట్టుకొని వేస్ట్ మొత్తం ఒక్క ముక్క అసలు వండుకొని తినలేదని బాధగా ఉంది నాకైతే. కచ్చలు వేసి దీన్ని కడిగేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇది మనది కాదు, మా అక్క వాళ్ళది. అప్పుడు నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు అక్క దీన్ని
ఈ గోకరకాయ మొత్తం తెంపి నాకు ఇవ్వట అంటే దానివల్ల ఈ ప్లాస్టిక్లో వేసి ఇచ్చింది. దాన్ని మనం నీట్గా చేసి ఇచ్చేయాలి, లేకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మనకు అనమాట. ఇప్పుడైతే మొత్తం సాఫ్ చేసినాం. ఏదో చూడండి మొత్తం ఎంత ఏడవుతుంది ఇప్పుడు, ఇంత తెల్లారింది చూడు కదా, చాలా బాగా తెల్లారింది. ఎండ కూడా కొడుతుంది. అరే నేను మర్చిపోయినా, హీటర్ పెట్టడం మర్చిపోయినా. ఇట్లా బయట పెట్టి మనమైతే స్నానం చేసేసినాం, చాలా అంటే రెడీ అయిపోయినాం పోనీకి. ఇప్పుడు మనం మంచి వండుకున్న అన్నం అయితే మనం తినేయాలి. ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ అయితే నాకైతే అసలు తెలియదు, ఒకసారి తిని చూస్తే కానీ తెలుసలేదు ఎట్లా వండా, టేస్ట్ ఎట్లా వచ్చింది అనేది. కొంచెం బాగా ఇంట్రెస్ట్గానే చేసిన, చాలా బాగా వచ్చింది. సూపర్ అంటే సూపర్, చాలా టేస్ట్గా అయితే ఉంది. నాకైతే నచ్చింది కూర. ఓకే, ఇంత కష్టపడి చేసింది ఫలితం దొరికింది, అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఎవరు కూడా నన్ను ఫాలో కూడా ఎక్కువ చేస్తలేరు. ఇంత కష్టపడి వీడియో తీసినందుకు నన్ను ఎవరు గుర్తించట్లేదు. ప్లీజ్ నా వీడియో పక్కగా మొత్తం చూసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నన్ను అయితే ఎవరు అందరు మర్చిపోతుర్రు. ప్లీజ్ గుర్తు చేసి మరి ఇంత కష్టపడి వీడియో పెట్టినందుకు అందరూ నన్ను లైక్ సబ్స్క్రైబ్